ఖాజాగూడలో 600 కోట్ల ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ చేశారా? భూభారతి పోర్టల్లో భారీ స్కామ్ జరిగిందా? అసలు ఏం జరిగింది? హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఖాజాగూడ ఒకటి. ఇక్కడ 600 కోట్ల పైగా విలువ చేసే 3.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పుడు వివాదంగా మారింది. భూభారతి పోర్టల్ ద్వారా ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ అయిందనే విషయం తీవ్ర సంచలనం రేపుతోంది. ఇది సాధారణ భూమి కాదు. ప్రభుత్వమే సెక్షన్ 22A కింద నిషేధిత ప్రభుత్వ భూమిని ప్రకటించిన భూమి. అలాంటి ల్యాండ్ని ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? ఇది తప్పిదమా లేక కోట్ల రూపాయల భూ కుంభకోణమా? షేర్లింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామంలో సర్వే నెంబర్ 20/1లో 3.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీని బహిరంగ మార్కెట్ విలువ 600 కోట్ల రూపాయల పైగా ఉంటుంది. ఈ భూమి 1954-55 కాస్రా పహానీలో సర్కారీ భూమిగా రికార్డ్ అయింది. నాటి నుండి నేటి వరకు అలాగే కొనసాగింది. అంతేకాదు 2025 నవంబర్ 11న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాస్తూ ఈ భూమిని సెక్షన్ 22A కింద నిషేధిత భూమిగా నమోదు చేయాలని ఆదేశించారు. సెక్షన్ 22A అంటే రిజిస్ట్రేషన్ చేయకూడని భూమి. అంటే ఈ భూమిని అమ్మకూడదు, కొనకూడదు, రిజిస్ట్రేషన్ చేయకూడదు. కానీ ఇదే భూమి 2026 జూన్ 20న SAS ఇన్ఫ్రా కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ అయింది. ఇది ఎలా జరిగింది? ఈ భూమికి సంబంధించిన చరిత్రను పరిశీలిస్తే SAS ఇన్ఫ్రా కంపెనీ గతంలో ఈ భూమిని ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకొని ఉపయోగించింది. లీజు ముగిసిన తర్వాత కూడా ఖాళీ చేయకపోవడంతో ప్రభుత్వమే బలవంతంగా స్వాధీనం చేసుకుంది. ఇంతటితో కథ ముగియలేదు. ఈ భూమిపై హక్కులు సాధించడానికి SAS ఇన్ఫ్రా కంపెనీ చాలా ప్రయత్నించింది. కోర్టులో అనేక కేసులు వేసింది. కానీ ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. మరి కోర్టుల్లో సాధ్యం కానిది భూభారతి పోర్టల్ ద్వారా ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్ ఇదొక్కటేనా లేక మరిన్ని జరిగాయా అనే ప్రశ్నలు కూడా ఈరోజు వస్తున్నాయి. ఇక్కడ మరో విషయం కూడా గుర్తు చేసుకోవాలి. ధరణి పోర్టల్ పై కూడా గతంలో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వమే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది. కానీ ఆ నివేదికను ప్రజలకు ఇప్పటివరకు విడుదల చేయలేదు. బాధ్యులపై ఏ చర్యలు తీసుకున్నారో ఇప్పటివరకు చెప్పలేదు. ఇప్పుడు భూభారతి పోర్టల్లో కూడా ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ప్రైవేట్ పట్టాదారుల భూములు కూడా అక్రమంగా బదిలీ అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం అధికారికంగా స్పందించడం లేదు. ఖాజాగూడ కేసును ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో విచారించాల్సిందే. ఈ రిజిస్ట్రేషన్ చట్టబద్ధమేనా కాదా తేల్చాలి. చట్టబద్ధం కాదంటే వెంటనే రద్దు చేయాలి. అసలు ఈ రిజిస్ట్రేషన్ బాధ్యులైన అధికారులు ఎవరు? దీనివల్ల లబ్ధి పొందిన వారెవరు? వారి పాత్ర ఏమిటి? అన్నిటిని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సిట్ లేదా హైకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరపాలి. ఇదొక్కటే కాదు, భూభారతి పోర్టల్లో జరిగిన అన్ని అనుమానాస్పద రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి. ఖాజాగూడలో రిజిస్ట్రేషన్ వ్యవహారం కేవలం ఒక భూమి వివాదం కాదు. ఇది భూభారత్ పోర్టల్ విశ్వసనీయతకు సంబంధించిన పరీక్ష. ఇప్పుడు ప్రభుత్వం సైలెంట్గా ఉంటే అనుమానాలు మరింత పెరుగుతాయి. ఖాజాగూడ వ్యవహారంపై పూర్తి నిజాలను ప్రజల ముందుంచాలి. ఏదైనా అక్రమం జరిగి ఉంటే దాని వెనుక ఉన్న వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి. ప్రజల ఆస్తిని కాపాడడం ప్రభుత్వ బాధ్యత. ఖాజాగూడ కేసులో ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉంటుందో చూడాల్సిందే.